నాకు ఇది లేదు అని ఆలోచించే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్ట్రీట్ లైట్ కింద కూర్చుని ఒక్క పూట కూడా అన్నం తినలేని వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు లేరా? వాళ్ళకి రాలేదా కష్టాలు? మరి ఎలా అయ్యారు సక్సెస్ అని ఆలోచించండి. అన్నీ ఉన్నవాళ్ళు, అదే డబ్బున్న వాళ్ళు ఫుల్గా తినేసి మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరిగి హెల్త్ గురించి కేర్ తీసుకున్న వాళ్ళు లేరా? చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి ఏది కారణంలా కనిపించదంట. అంతెందుకు, ఆర్టిఫిషియల్ లెగ్స్తో రన్నర్స్ లేరా? బ్లైండ్గా ఉన్న వాళ్ళు యాక్టర్స్ లేరా? సింగర్స్ లేరా? వాళ్ళు ఎలా అయ్యారు మరి సక్సెస్ అని ఆలోచించాలి. అన్నీ ఉండి నువ్వు ఇదవ్వు అంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది? పుట్టుకతోనే అన్నీ మనకు దేవుడు ఇవ్వడు. అవన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ని చూస్తాం. కానీ ప్రపంచంలో ఎవరికి లేని బాధ ఒక్కరికే ఉంది అని బాధపడిపోతాం. అలా పడుతుంటే మనం ఇంక ముందుకు వెళ్ళలేము. మనలో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళేది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. అవును, చాలామంది యంగ్ పీపుల్ తన ప్రేమ దక్కలేదని బాధపడుతున్నారంట. ప్రేమించి గెలిచినోడు షాది జరిగినోళ్ళు ఇలాలోనే మిగులుతారే, లవ్ చేసి ఓడినోళ్ళు లోకాన నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే అని ఆర్య 2లోని ఈ సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు సూపర్ అనిపించింది కదా. కానీ రియల్ లైఫ్ వచ్చేసరికి మనం దాన్ని అర్థం చేసుకోము. మీకు ఒక చిన్న కథ చెప్తా వినండి.